మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. గతంలో జరగని అభివృద్ధిని లక్ష్యంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 3326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని నంబుల పూలకుంట మండలంలోని 14 గ్రామ పంచాయతీలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. వెలిచలముల గ్రామ సభలో ఫీల్డ్ అసిస్టెంట్ లేనిదే సభ నిర్వహించొద్దని తెదేపా నాయకులు అధికారులపై ఆగ్రహించారు. దీంతో సభ జరపడానికి కొంత సమయం పట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామ స్థాయి నుంచి ఉపాధి హామీ పథకం ద్వారా పనుల కేటాయింపు, చేపట్టబోయే పనుల గుర్తింపు తీర్మానాలపై సమావేశం నిర్వహించారు. తూర్పు నడింపల్లి, గౌకనపల్లి గ్రామ సభల్లో అధికారులు, నాయకులు తదితరులు మాట్లాడుతూ గ్రామ సభ ఉద్దేశం, గ్రామ అభివృద్ధిపై ప్రభుత్వం అమలు చేస్తున్న పనులపై వివరించారు. ఉపాధి హామీ ద్వారా వ్యవసాయంలో 40 రకాల పైపడి పనులను చేపట్టనున్నారని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సభలో అధికారులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు. గ్రామ సభకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఈరోజు రాష్ట్రం అంతటా ఉపాధి పని స్కీమ్ మీద గ్రామ సభలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మన తూర్పు నడింపల్లి గ్రామ పంచాయతీ నందు ఈ గ్రామ సభ నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ గ్రామ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ఉప సర్పంచ్ రమణయ్య గారు మరియు సూపర్వైజింగ్ ఆఫీసర్ లోకేష్ రెడ్డి గారు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధి హామీ సిబ్బందికి, పత్రికా విలేకరులకి, గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారం. పథకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటాము, కానీ సింపుల్గా మనం అందరము కరువు పని అంటుంటాం. ఈరోజు ఆ కరువు పనిలో మనం ఏమేం పనులు కరువు పని ద్వారా మనం చేయించుకోవచ్చు అనే విషయం మీద మీకు అవగాహన కల్పిస్తూ, మరియు ఏమేం పనులు ఈ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఏమేం పనులు మన గ్రామ పంచాయతీ నందు గుర్తించినారు అవన్నీ మీతో ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. మన సూపర్వైజింగ్ ఆఫీసర్ లోకేష్ రెడ్డి సార్ గారు ఇప్పుడు మీ ఉద్దేశించి మాట్లాడుతారు. ప్రతి సంవత్సరము ఆ పనులు ప్రారంభం కాకముందు ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ సభ అనేది ఏర్పాటు చేసుకుంటుంటాము. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఒకరోజే రాష్ట్ర వ్యాప్తంగా 13,000 పైసలు గ్రామాల్లో ఈ ఉపాధి హామీ సంబంధించి గ్రామ సభలు నిర్వహించుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఉపాధి హామీ పథకం అనేది ఈ రోజు కొత్తగా ఏర్పడింది ఏం కాదు. దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి పైన దగ్గర 30 సంవత్సరాల నుంచి కూడా ఉంది ఈ స్కీమ్ అనేది. మొదట్లో ఏంటంటే కొన్ని పనులు మాత్రమే ఉండేవి. అవి జత అవుతూ ఈ రోజు దగ్గర 90 రకాల పనుల వరకు వెళ్ళిపోయినాయి. 90 రకాల పనులు, అన్ని పనులు అయ్యాయి, కానీ వ్యవసాయ కూలీలకు అనుసంధానం అనేది మాత్రం ఇంకా కాలేదు. అది కూడా త్వరలో కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. ఈ ఉపాధి హామీ పథకం తీసుకుంటే ఇందులో మనకు ముఖ్యంగా ఏంటంటే రాజ్య లేని సూత్రాలు అనేది మనకు ఖచ్చితంగా ప్రజలందరికీ చదివి వినిపించాలనేది ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మన జాతిపిత మహాత్మా గాంధీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం సాధించాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీలు అత్యంత కీలకం.